గుండెపోటు ఈ మాట వింటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరి గుండెలు గుబగుబలాడుతాయి. మనుషుల జీవితాలను అర్ధాంతరంగా ముగించే ఈ ఉత్పాదం ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియదు. కొన్నిసార్లు గుండెపోటు వచ్చిన వారికి కూడా ఆ విషయం తెలియకుండా దొంగ దెబ్బ తీస్తుందని డాక్టర్లు చెబుతారు. ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు దానిని గ్యాస్ ట్రబుల్గా తేలిగ్గా తీసుకుని తీరా గుండె కొట్టుకోకుండా మొరాయించేసరికి ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఇంతటి ప్రమాదకరమైన గుండెపోటు వచ్చే లక్షణాలను ముందుగానే తెలుసుకుంటే తగిన చికిత్స తీసుకుని జీవిత కాలాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం గుండెపోటు రావడానికి నెల రోజుల ముందే గుండె మనకు సంకేతాలు పంపుతుందట. వీటిలో ముఖ్యంగా 6 లక్షణాలు గుండెపోటు వచ్చే సంకేతాలను మనకు అందిస్తాయి. ఇది గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు నుంచి బయటపడవచ్చునన్నది నిపుణుల సూచన. మనిషి ప్రాణాలను నిలబెట్టడానికి దోహదం చేసే ఈ 6 లక్షణాలను మీరు తెలుసుకోవడంతో పాటు ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీ మిత్రులకు బంధువులకు తెలియచేయండి. ఆ లక్షణాల్లో మొదటిది నిస్సత్తువ ఆవరించడం, అంటే బాడీ వీక్నెస్. ఇది ఎలా జరుగుతుందంటే గుండె నుంచి శరీరానికి మంచి రక్తాన్ని సరఫరా చేసే ఆర్టరీస్ అంటే ధమనులు కుచించుకుపోవడం దీనికి కారణమవుతుంది. రక్త ప్రసరణ ఎప్పుడైతే తగ్గిందో బాడీ వీక్ అవుతుంది, నీరసం నిస్సత్తువకు లోనవుతుంది. శరీరంలోకి కండరాలపై ఈ లక్షణం కనిపిస్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడంతో కండరాలు కూడా వీక్ అవుతాయి. త్వరగా చెమటలు పట్టడం, మగత ఉండడం కూడా ఈ లక్షణాల్లో భాగమే. శారీరక వ్యాయామం చేయనప్పుడు కూడా విపరీతంగా చెమటలు పట్టడం, త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు కనబడితే గుండె నుంచి శరీరానికి రక్తం సక్రమంగా సరఫరా కావడం లేదని అర్థం చేసుకోవాలి. ఇది ఎలా జరుగుతుందంటే మూసుకుపోయిన ధమనుల నుంచి శరీరానికి రక్తం సరఫరా చేయడానికి గుండె చాలా ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చెమటలు పట్టడమే కాకుండా మగతగా ఉన్నట్లు అనిపిస్తుంది. తగినంత రక్తం సరఫరా కాకపోవడంతో మెదడు పనితీరు తగ్గి శరీరం పనులకు సహకరించడం లేదన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకుముందు ఇలాంటి లక్షణాలు కనిపించినా, ఇక ముందు ఈ లక్షణాలు ఉన్నట్లు అనిపించినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. సాధారణంగా శరీరానికి విశ్రాంతి అవసరమైనప్పుడు శ్వాసలో అంతరాయాలు, ఆయాసం వంటివి కలుగుతాయి. ఏదైనా బరువైన పని చేసినప్పుడు, ఎక్కువ దూరం పరిగెత్తినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలా కాకుండా మామూలు సమయాల్లో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగినా, కొద్ది దూరం నడిస్తేనే ఆయాసం అనిపించినా మీ గుండె పనితీరులో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. త్వరలోనే మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఈ సంకేతాలని బట్టి తెలుసుకోవాలి. గుండెపోటు వచ్చే ముందు కనిపించే ప్రధాన లక్షణాల్లో ఛాతీ పట్టేసినట్లు అనిపించడం ముఖ్యమైనది. 2 భుజాలపైన ఒత్తిడి లేదా నొప్పి కలగడం, వీపు భాగంతో పాటు మెడ, పొట్ట నొప్పిగా అనిపించడం కూడా ఈ లక్షణాల్లో భాగమే. ఈ నొప్పులు కూడా కొన్ని నిమిషాలకు ఒకసారి వచ్చి తగ్గిపోతుంటాయి. శరీరం పై భాగంలో ఇరిటేషన్గా అంటే అసహనంగా ఉండడం కూడా గుండెపోటుకు దారితీసే లక్షణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. మరో లక్షణం ఏమిటంటే జలుబుతో కూడిన ఫ్లూ జ్వరం రావడం. తమకు జలుబుతో కూడిన జ్వరం వచ్చి చాలా రోజులు ఇబ్బంది పెట్టినట్లు గుండెపోటు వచ్చిన చాలామంది చెప్పారు. ఈ విషయాన్ని చాలామంది సాధారణ జలుబేగా అని తేలిగ్గా తీసుకుంటారు. అలాగే అతి త్వరగా అలసిపోవడం కూడా గుండె జబ్బుకు సంకేతమే. కొంచెం పని చేయగానే త్వరగా అలసిపోవడం కానీ, ఎప్పుడూ అలసిపోయినట్లు ఉండడం కానీ అనిపిస్తే ఖచ్చితంగా జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే రక్తనాళాలలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడంతో గుండెపై ఒత్తిడి అధికంగా పడుతుంది. అందువల్ల త్వరగా అలసిపోయే పరిస్థితి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం, గుండెకు ఏ చిన్న ఇబ్బంది పడినా ఆ ప్రభావం ఊపిరితిత్తులపై పడుతుంది. గుండె నరాలు కుచించుకుపోయి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా జాగ్రత్త పడడం మంచిది. జ్ఞాపక శక్తి లోపించడం వంటివి కూడా గుండెపోటు లక్షణంగా చెప్పవచ్చు. మీకు జ్ఞాపక శక్తి తగ్గిపోయిన విషయం మీకంటే మీ కుటుంబ సభ్యులు బాగా గుర్తించే అవకాశం ఉంది. రక్తంలో కొన్ని మార్పులు జరగడం, అంటే సోడియం వంటి మూలకాల స్థాయిలో తేడాలు గందరగోళంగా అనిపిస్తుంది. ఏదైనా ఒక విషయం చెప్పకపోవడం లేదా మధ్యలోనే గుర్తుకు రాక అకస్మాత్తుగా ఆపేయడం వంటివి గుండెపోటుకు మరో ప్రధాన సూచన.
ఈ లక్షణం కనిపిస్తుందంటే ఆ వ్యక్తి త్వరలోనే గుండెపోటుకు గురవుతాడని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ ప్రధాన లక్షణాల్లో అన్నీ కానీ లేక కొన్ని కానీ గుండెపోటు వచ్చే నెల రోజుల ముందు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ముందుగానే జాగ్రత్త పడి తగిన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.